వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చిన్నారి జాహ్నవి కనిపించినటువంటి కేసులో ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. కాకినాడ జిల్లా తుని చిన్నారి కేసు మిస్టరీ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి ఆరా తీశారు. కాకినాడ ఎస్పీతో స్వయంగా పవన్ కళ్యాణ్ ఫోన్ లో మాట్లాడారు. ఇంకా మరిన్ని బలగాలను రంగంలోకి దించాలంటూ సూచించారు. ఇక అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ ను వినియోగించుకోవాలంటూ సూచించారు. ఇక గాలింపు చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపబోతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సేవలను ఉపయోగించుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశాలు ఇచ్చారు. అత్యాధునిక డ్రోన్లతో అణువణువు జల్లెడ పడుతున్నామంటూ ఇక ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చెప్పడం జరిగింది. మరొకవైపు చిన్నారి ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి 38 సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించామంటూ ఎస్పీ తెలిపారు. ఇక ఇప్పటికే చర్యల్లో ఎస్డీఆర్ఎఫ్ పోలీస్ బృందాలు ఇటు గాలింపు చర్యల్లో ఉన్నాయి. ముమ్మరంగా గాలింపులు చేపడుతున్నాయి. సీసీటీవీ పరిశీలిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎటువంటి క్లూస్ కూడా దొరకటం లేదు. ఇటు తన పెంపుడు కుక్కను కూడా ఉపయోగించి జీపీఎస్ ట్రాకర్ ను ఉపయోగించి టెక్నాలజీని ఉపయోగించి సర్చ్ అనేది చేపడుతూ ఉన్నారు. కానీ చిన్నారి ఆచూకీ మాత్రం దొరకటం లేదు. ఇంకా అనూహ్యంగా పెంపుడు కుక్క కూడా మరణించడం జరిగింది. దీని మీద అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మరొకవైపు చూస్తే ఆ చిన్నారి ఎక్కడో ఉందో ఆచూకీ మాత్రం తెలియట్లేదు. దీన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని పోలీస్ బృందాలు ఛాలెంజింగ్ గా తీసుకున్నాయి. గాలింపు చర్యలు చేపడుతున్నాయి. టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. అత్యాధునిక టెక్నాలజీ వీటన్నిటిని ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ కూడా చిన్నారి ఆచూకీ మాత్రం ఏ మాత్రం కూడా దొరకటం లేదు. ఇక ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పుడు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగా ఇక ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దింపాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిరామ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ సాయిరామ్, ఇక స్వయంగా కూడా పాప విషయంలో ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తను కొన్ని ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? చిన్నారి జాహ్నవి అదృశ్యమైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళన అయితే రేకెక్కిస్తున్న వేళ ఈ కేసుపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా స్పందించారు. ఇప్పటికే వారం రోజులకు పైగా గడిచిన చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో కేసులో కీలకంగా భావించిన పెంపుడు కుక్క కూడా అనూహ్యంగా మృతి చెందడం వంటి పరిమాణాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నేరుగా జిల్లా ఎస్పీతో ఫోన్ లో మాట్లాడి గాలింపు చర్యలపై అయితే సమీక్ష అయితే నిర్వహించారు. తుని మండలంలోని బండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారం సమీపంలో నివసిస్తున్న గణేష్ భవాని దంపతులు 2 ఏళ్ల కుమార్తె జాహ్నవి అదృశ్యమైన ఘటన మొదట స్థానికంగా సమస్యగా కనిపించిన రోజులు గడుస్తున్న కొద్ది రాష్ట్ర వ్యాప్త చర్చనీయాంశంగా అయితే మారింది. వందలాది మంది పోలీసులు, అటవీ సిబ్బంది, ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగిన ఇప్పటి వరకు చిన్నారి జాడ కనిపించకపోవడం ఆ కేసు మరింత కష్టంగా అయితే మార్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో పరిస్థితిని అత్యంత సీరియస్ గా తీసుకున్న పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా ఎస్పీతో మాట్లాడి ఇప్పటి వరకు చేపట్టిన గాలింపు చర్యల వివరాలు అయితే తెలుసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా దర్యాప్తు మరింత విస్తృతంగా విస్తరించాలని కూడా ఆయన అయితే సూచించడం అయితే జరిగింది. అయితే అవసరమైతే జాతీయ విపత్తు స్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ సేవలను కూడా వినియోగించుకోవాలని కూడా అధికారులకు అయితే స్పష్టం చేశారు. అయితే అటవీ ప్రాంతాల్లో అనుభవం ఉన్న ఫారెస్ట్ నైట్ వాచర్స్, అటు బేస్ క్యాంప్ వాచర్స్, ట్రాకింగ్ నిపుణులను సైతం రంగంలోకి దించాలని పవన్ కళ్యాణ్ అయితే ఆదేశించినట్లయితే మనకు సమాచారం అందుతుంది. అదనిచ్చి దట్టమైన పొదలు, కొండల ప్రాంతాలకు వదిలి మానవ సంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టాలని కూడా ఇప్పుడైతే సూచించారు. ఇప్పటి వరకు వెతికిన ప్రాంతాలతో పాటు మరింత విస్తృత పరిధిలో కూడా అన్వేషణ కొనసాగించాలని అధికారులకు అయితే ఆదేశించడం జరిగింది. ఎస్పీ పవన్ కళ్యాణ్ కు అందించిన వివరాల ప్రకారం ప్రస్తుతం 400 పైగా సిబ్బందిని చిన్నారి కోసం గాలింపు చర్యల్లో పాల్గొంటున్నట్లుగా తెలపడం అయితే జరిగింది. అత్యాధునిక డ్రోన్ల సాయంతో అడవి ప్రాంతాల్లో చెల్లడిపడుతున్నట్లయితే ఆయన వివరించడం జరిగింది. అదే చిన్నారి నివాస ప్రాంతం చుట్టుపక్కల ఉన్న 38 సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలించినట్లు కూడా అధికారులు అయితే వివరించారు. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ కేసును ఛేదించే కీలక ఆధారాలు అయితే ప్రస్తుతం వరకు కూడా లభించలేదు. ఇదిలా ఉండగా ఈ కేసులో మరో అనూహ్య పరిమాణం చోటు చేసుకుంది. చిన్నారి జాహ్నవితో కలిసి వెళ్లిన పెంపుడు కుక్క ఈ కేసులో కీలక పాత్ర పోషిస్తుందని భావించిన పోలీసులు దానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి గాలింపు చర్యలు అయితే చేపట్టారు. కానీ కుక్క ఎక్కడికి వెళ్తుందో పరిశీలిస్తే చివరికి ఆచూకీ దొరకవచ్చని ఆశించిన అయితే ఈ ప్రయత్నం ఫలించక ముందు కుక్క అనారోగ్యానికి గురి మృతి చెందింది అయితే మనకు తెలిసింది. మొదట 3 రోజుల తర్వాత కూడా ఇంటికి తిరిగి వచ్చిన కుక్క స్థానికులు అలవాటుతో మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోయింది. అనంతరం 5 రోజుల తర్వాత కూడా తిరిగి ఇంటికి చేరుకుంది. ఈ సమయంలో కుక్క ప్రవర్తన విచిత్రంగా ఉందని స్థానికులు కూడా చెప్తుండడం అయితే జరుగుతుంది. అయితే 2 రోజుల పాటు కూడా ఆహారం తీసుకోకుండా ఉండి చివరకు కుక్క కూలి చనిపోవడం ఇప్పుడు మరిన్ని ప్రశ్నలకి అయితే దారితీస్తుంది రేణిస్తూ. అయితే కుక్క మృతి సహజమా లేక ఏదైనా కారణం ఉందా అనే అంశంపై కూడా స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే చిన్నారి చివరిగా కనిపించే సమయంలో ఆమెతో పాటు ఉన్న ఏకైక జీవి ఆ కుక్కే. అయితే అందుకే ఆ కుక్క ప్రవర్తన, సంచారం, మరణం అన్ని కూడా ఇప్పుడు దర్యాప్తులో కీలక అంశాలుగా మారాయి. అయితే వారం రోజుల పైగా గడిచిన చిన్నారి జాడ లభించకపోవడంతో స్థానికుల్లో కూడా అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి.
చిన్నారి అడవిలోకి వెళ్లి తప్పిపోయిందా లేదా ప్రమాదానికి గురైందా అలాగే ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే ప్రశ్న ఇప్పటికి కూడా సమాధానం దొరకలేదు. అటవీ ప్రాంతాలను కూడా పదే గాలిస్తున్నప్పటికీ కూడా ఇలాంటి ఆదాయాలు కూడా బయటపడడం బయటపడకపోవడం వల్ల కిడ్నాప్ కోణంపై మరి ఎంత దర్యాప్తు వేగంగా చేయాల్సిన డిమాండ్లు అయితే వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి అధికారులతో మాట్లాడడం కేసు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది. దర్యాప్తులో ఎలాంటి లోపాలు కూడా లేకుండా అన్ని శాఖ సమన్వయంతో పనిచేయాలని ఆయన అయితే సూచించినట్టు తెలుస్తుంది. అయితే చివరికి చిన్నారి ఆచూకీ కనుగొనే వరకు కూడా గాలింపు చర్యలు ఆపకుండా కొనసాగించాలని ఆయన అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగబోతున్నాయా? వేణుశ్రీ నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ మాట్లాడారో ఇప్పుడు ఎస్పీ ఆధ్వర్యంలో అన్ని కూడా ఎన్డీఎఫ్ బృందాలు అదేవిధంగా అటవీ శాఖ సంబంధించిన దళాలను కూడా అందరినీ కూడా ముమ్మరం చేసి ఈ రోజు నుండి ఉదయం నుండే అన్ని చర్యలు కూడా చేపడతామని జిల్లాకి అయితే చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం జాహ్నవి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఈ ప్రతి క్షణం కూడా ఆత్మ ఎదురు చూస్తున్నారు. ఒకవైపు చిన్నారి తేడ కోసం నిరీక్షణ, మరోవైపు కేసులో కీలకంగా భావించిన కుక్కమృతి కుటుంబాన్ని మొత్తాన్ని కూడా కలవరానికి గురి చేసిందని చెప్పొచ్చు. రాష్ట్ర ప్రజలంతా కూడా చిన్నారి క్షేమంగా తిరిగి రావాలి, ప్రాణాలతో దొరకాలని ప్రార్థిస్తున్నప్పటికీ ఇప్పుడు అందరి చూపు కూడా ఒకటే రేణిస్తూ పవన్ కళ్యాణ్ ఆదేశాల తర్వాత గాలింపు చర్యలు ఎంత వేగం అందుకుంటాయి, జాహ్నవి ఆచూకీ బయటపడుతుందా లేదా, కుటుంబం వెనుకున్న అసలు కారణాలు ఏంటి, ప్రశ్న సమాధానం దొరికే వరకు తుది జాహ్నవి కేసు ఉత్కంఠంగా కొనసాగుతుంది రేణిస్తూ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సాయిరామ్. ఇక చిన్నారి జాహ్నవి కోసం వారం రోజులుగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మొత్తం ఆ ప్రాంతాలన్నీ జల్లెడ పెట్టినా కానీ పాప ఆచూకీ సంబంధించి కనీసం క్లూస్ కూడా దొరకటం లేదు. దీంట్లో కనీసం ఆ కుక్క ద్వారానైనా కానీ క్లూస్ అయినా దొరుకుతాయి, ఒక కొలిక్కి వస్తుందని భావించినప్పటికీ ఆ కుక్క అనూహ్యంగా మరణించడం జరిగింది. దీంతో ఇంకా కూడా కఠినంగా మారుతుంది ఈ కేసు. ఒకవైపు ఎస్డీఆర్ఎఫ్ పోలీసులు బృందాలుగా ఏర్పడి ఎక్కడికక్కడ ఇప్పటికే 34 సీసీటీవీ కెమెరాలను పరిశీలించడం జరిగింది, ఫుటేజ్లను పరిశీలించారు. అయినప్పటికీ కూడా ఎటువంటి ఆచూకీ కూడా దొరకలేదు, ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. 38 సీసీటీవీకి ఫుటేజ్ను పరిశీలించినప్పటికీ ఇంకా ఇంటి పరిసరాలు ఇవన్నీ కూడా జల్లెడ పెట్టారు. అన్ని కూడా ఎక్కడా కూడా ఎటువంటి క్లూ కూడా దొరకలేదు. కనీసం అత్యాధునిక డ్రోన్లతో అణువణువు గాలిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా చిన్నారి ఆచూకీ లభించడం లేదు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దింపి అవసరమైతే వాళ్ళ సేవలను కూడా ఉపయోగించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఇటు సూచనలు చేయడం జరిగింది. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్నారి జాహ్నవి విషయంలో కొన్ని సూచనలు చేశారు. ఇక ఆ సూచనలతోనైతే ఈ కేసు ముందలకు వెళ్ళనుంది. కానీ జనాలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిన్నారి జాహ్నవి ఇటు తొందరగా దొరకాలి, తల్లిదండ్రులకి పూర్తి ఆరోగ్యంతో ఆ పాప తిరిగి తల్లిదండ్రులకు దొరకాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. కానీ ఆ పాపకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రం దొరకటం లేదు. దీంతో ఈ కేసు చాలా మిస్టరీగా మారిపోయింది. తొందరగా ఈ మిస్టరీ వీడాలి, ఆ పాప వాళ్ళ తల్లిదండ్రులను చేరుకోవాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. ఇక త్వరలోనే ఈ కేసు మిస్టరీ వీడాలని ఇటు ఎదురు చూస్తున్నారు. పోలీసులు సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు.